అనమాట. మనం వదిలేసిన కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని మనకు ఫ్రెష్ ఆక్సిజన్ ఇస్తాయి. ఎయిర్ ప్యూరిఫైయర్స్ లాగా పనిచేస్తాయి. ఇండోర్ మనీ ప్లాంట్స్ మనం ఇంట్లో ఆవరణలో ఇలా ఎంటీ బాటిల్స్ యూస్ చేసుకుని మొక్కల్ని పెంచడం ఒక మంచి హాబీ. ఇండోర్ ప్లాంట్స్ ఎంత ఎక్కువగా పెంచుకోగలిగితే మనం అంత ఆరోగ్యంగా ఉంటాం. ఎందుకంటే ప్యూర్ ఆక్సిజన్ తీసుకుంటాం. ఎయిర్ ప్యూరిఫైయర్స్గా పనిచేస్తాయి మొక్కలు. ఇండోర్ ప్లాంట్స్ ఎయిర్ ఫిల్టర్స్ అన్నమాట. మనం ఫ్రెష్ ఆక్సిజన్ పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తే మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని ఆక్సిజన్ వదిలేస్తాయి. కాబట్టి మొక్కలు ఎవరైనా సరే చాలా చిన్న సింపుల్ టెక్నిక్, మనం వాడేసిన చిన్న ప్లాస్టిక్ బాటిల్స్ కానీ గ్లాస్ బాటిల్స్ అయితే కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి. అందులో ఒక ట్విగ్ అంటే ఒక చిన్న కొమ్మ లాంటి మనీ ప్లాంట్ అని పెట్టానంటే, నేను సుమారుగా 3 years నుంచి ఈ మనీ ప్లాంట్స్ని ఇట్లా ఇంట్లో గ్రో చేస్తూ ఉన్నాను. ఇంకా నేను డెకరేషన్కి అంతా వేరే ఏమీ వాడట్లేదు. ఓన్లీ మనీ ప్లాంట్స్, ఇండోర్ ప్లాంట్సే వాడుతున్నాను. నాకు ఎందుకో ఇది బాగా నచ్చుతుంది మిత్రులారా. మీరు కూడా ట్రై చేస్తారేమోనని ఆశతో చెప్తున్నా. ప్లీజ్ ఈ మనీ ప్లాంట్స్ ఎక్కడుంటే అక్కడ ఆర్థికంగా చాలా పుష్కలంగా ఉంటారని మనకి ఎప్పటి నుంచో ఒక నానుడి, అక్కడ లక్ష్మీదేవి తాండవిస్తుందని. అందుకే దీన్ని మనీ ప్లాంట్ అంటారు. అంటే ఈ ప్లాంట్ ఎక్కడుంటే అక్కడ డబ్బులు ఎక్కువ ఉంటాయి అంటారా? మీరే చెప్పాలి నాకు. డబ్బులు ఉంటాయో లేవో నాకు తెలియదు, కానీ మనశ్శాంతి ఉంటుంది, తృప్తి ఉంటుంది, సంతోషం ఉంటుంది మనీ ప్లాంట్ ఎక్కడ ఉంటే అక్కడ. సో మీరు కూడా చాలా ఈజీ టెక్నిక్స్తో ఇట్లాగా ట్రై చేయొచ్చు. ఇదేదో గొప్ప ఎఫర్ట్ అని చెప్పట్లా, బట్ ఎఫర్ట్. మన ఇల్లు మనం పరిశుభ్రంగా ఉంచుకోవడం కోసం, మన పరిసరాలు కొంచెం నీట్గా మంచిగా పచ్చదనంతో కళకళలాడటం కోసం ఈ మనీ ప్లాంట్ టెక్నిక్ మీ అందరికీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.